ఏమైంది జ్యోతి? నేను జ్యోతిని కాదు వర్షిని అని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? అబద్ధం చెప్పకు, నువ్వు నా జ్యోతివే. అందుకే నా కోసం వచ్చావు, నా ప్రాణాలు కాపాడావు. ఇక ముసుగు తీసే, నువ్వు ఖచ్చితంగా నా జ్యోతివే. ఇంకొకసారి నన్ను జ్యోతి అన్నారంటే మీరు కాదు నేనే దూకి చచ్చిపోతాను. అదిగా జ్యోతి. మళ్ళీ అదే మాట. లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి జ్యోతి అంటే ఈ లోయలో నా శవం కూడా దొరకదు. ఏంటి పిచ్చి పని? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదేంటి ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్విస్ట్ వచ్చింది? నానా, నానా, నానా నిన్నే, నానా నిన్నే. లేనా? జాగ్రత్త నాన్న, పడతావు. ఒరే సుందరం, నువ్వేంటి మా ఇంట్లో ఉన్నావు? నానా, నేను సుందరాని కాదు, రామరాజుని. ఓ మై సన్ రామరాజ్, నువ్వు నిజంగా రాజువేరా? నానా, మీ అమ్మంది చూడు, ఓ రాక్షసి, బ్రహ్మ రాక్షసి. నానా, నానా, నానా. రే స్టడీ స్టడీ. నానా, మీ నాన్న గట్టోడ్రా. నానా, అసలే చలిగా ఉంది, లోపలికి రాకుండా ఇక్కడే పడుకున్నావేంటి? చలి నన్నేం చేస్తుందిరా? ఈ బాడీ ఫుల్ గా హీట్ ఎక్కిన తర్వాత చలి నన్నేం చేస్తుందిరా? తాగొచ్చాను, తలుపు కొట్టానురా. మీ నానమ్మ చూస్తుందని నానమ్మను డిస్టర్బ్ చేయకూడదు. మీ నానమ్మ దేవతరా, దేవత. మీ అమ్మకు ఫోన్ చేశాను, బ్రహ్మరాక్షసి. ఫోన్ తీయలేదు, తీయలేదు. ఎందుకు తీస్తుంది? అందుకే ఇక్కడ పడుకున్నాను. అమ్మ ఫోన్ తీయకపోతే నాకైనా చేసి ఉండొచ్చు కదా నాన్న. నువ్విలా తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నది సరిపోదా? ఇంకా నువ్విలా చల్లో పడుకున్నావు, జలుబు దగ్గులాంటివి తెచ్చిపెట్టుకుంటావా ఏంటి? నా బంగారు తండ్రి, నేనంటే నీకెంత ప్రేమరా. నాన్న, తలుపు తీసే ఉంది, వెళ్ళి లోపల పడుకో. నువ్వు ఇంకోసారి ఇలా చెయ్యొద్దు. సరేరా. రా నాన్న. అవునరా, నువ్వేంట్రా నిద్రపోకుండా ఈ టైంలో బయటకు వచ్చావు? వర్ష తన గదిలో లేదు, ఇల్లంతా చూశాను, ఎక్కడ కనిపించలేదు. ఓహో, అందుకే ఇక్కడేమైనా బయట ఉందేమోనని అలా చూసుకుంటూ బయటకొచ్చాను. వర్ష అసలు ఇంట్లో లేదురా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అసలు నీకెలా తెలుసు? ఇందాక నేను ఇంటికి వస్తుంటే గుడి వైపు వర్ష వెళ్ళడం చూశాను. నానా, నువ్వు అసలే తాగున్నావు. నువ్వు నిజంగానే చూసావా? అటు వెళ్తుంది వర్షానేనా? ఫుల్ బాటిల్ కొట్టినా స్టడీగా ఉంటానురా నేను. అన్నీ గుర్తుపెట్టుకుంటాను. క్లియర్గా చూశానురా, తను వర్షానే. వర్షాన్ని అడగలేదా ఎక్కడికి వెళ్తున్నావని? అడుగుదామనే పిలిచానురా, తనకి వినబడలేదు. దగ్గరికి వెళదామంటే
కాళ్ళు సహకరించక అడుగు పడలేదు. తనేమో స్పీడ్గా వెళ్తుంది. బంగారు తల్లి ఏదో పని మీద వెళ్ళుంటుందిరా. హ, లేకపోతే ఈ టైంలో ఎందుకు వెళ్ళుద్ది? అందుకే నేను ఇంటికి వచ్చేసాను. సరే నాన్న, నువ్వు వెళ్ళి జాగ్రత్తగా పడుకో. నువ్వు వెళ్ళు, వెళ్ళి పడుకో, చిన్నగా వెళ్ళు. ఈ టైంలో వర్ష గుడివైపు ఎందుకు వెళ్ళుంటుంది? జ్యోతి లేదని మీరు దూకాలనుకోవటం మంచి పని. నేను జ్యోతిని కాదు మొర్రో వర్షిని అంటున్నా వినకుండా నా వెంట పడి విసిగిస్తుంటే మీ టార్చర్ తట్టుకోలేక నేను చావాలనుకోవటం పిచ్చి పని. అంతేనా?